మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ లో జురేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ మీద కూడా మెరుపు ఇన్నింగ్స్ 42 బంతుల్లో 75 పరుగులు చేశాడు జురేల్. ఇక ఈ మెరుపు ఇన్నింగ్స్ తో కూడా అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా వావ్ అనిపించేశాడు. ఓపెనర్లు జైస్వాల్ బాగా రాణించాడు, 55 పరుగులు చేశాడు. ఇక వైభవ్ 31 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ శుభ ఆరంభం ఇచ్చారు ఈ మ్యాచ్ కి. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ స్కోరు 6 వికెట్లకు గాను 210 స్కోర్ చేయడం జరిగింది. ఇప్పుడు గుజరాత్ విజయ లక్ష్యం 211 పరుగులు గుజరాత్ ముందల ఉంది. గుజరాత్ బౌలర్లలో రబాడాకు 3 వికెట్లు దక్కాయి. ఇక ఈ మ్యాచ్లో ఇప్పుడు రాజస్థాన్ అయితే భారీ స్కోర్ను చేసింది. నెక్స్ట్ గుజరాత్ ముందల 211 టార్గెట్ ఉంది. మరి ఈ టార్గెట్ని ఛేదిస్తుందా లేకపోతే ఏంటి, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతోంది, వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, గుజరాత్ మీద రాజస్థాన్ అయితే బాగా రాణించినట్లు తెలుస్తుంది బ్యాటింగ్ లో. ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్నటువంటి మ్యాచ్ లో రాజస్థాన్ వర్సెస్ జీటీ నడుస్తుంది. సో ఇది రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ లో శుభారంభం అయితే దక్కింది. యశస్వి జైస్వాల్ అలాగే వైభవ్ సూర్యవంశీ ఇద్దరు కూడా ఓపెనర్లు దాటిగా ఆడిన పరిస్థితి ఉంది. మొదటి వికెట్ కు 70 పరుగులు జోడించారు. 6.2 ఓవర్ల దాకా కూడా వికెట్ పడని పరిస్థితి అయితే కనబడుతుంది. ఇద్దరు కలిసి అటు జైస్వాల్ ఒకవైపు కేవలం 36 బాళ్లలోనే 6 4లు 3 సిక్సర్లతో కూడా రెచ్చిపోయాడు, 55 పరుగులు చేశారు. అటు వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ స్టైల్ యాజ్ యూజువల్, తన బ్యాటింగ్ స్టైల్ కొంత అగ్రెసివ్ గా ఉంటుంది. కేవలం 18 బాళ్లలోనే 31 పరుగు చేసి దాంట్లో 5 4లు 1 సిక్సర్ బాది అవుట్ అయిన పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత వచ్చినటువంటి ధ్రువ్ జ్యురెల్ మరి పెద్ద ఎత్తున మెరుపులు మెరిపించారు. అంటే మొత్తం కూడా ఈ మ్యాచ్ లో వన్ ఆఫ్ ద అంటే ధ్రువ్ జ్యురెల్ ఆడినటువంటి ఆట తీరు కావచ్చు, ఇదంతా కూడా ప్రస్తుతం కొంత శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు రాజస్థాన్ రాయల్స్ కి. ఎందుకంటే ధ్రువ్ జ్యురెల్ ఆయన ఏదైతే 42 బాళ్లలోనే 75 పరుగులు సాధించాడు, 5 4లు 5 సిక్సర్లతో రెచ్చిపోయిన పరిస్థితి ఉంది. స్ట్రైక్ రేట్ కూడా దాదాపు 180 స్ట్రైక్ రేట్ ఉంది. సో మంచి ఆట తీరును కనబర్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ధ్రువ్ జ్యురెల్ మరి ఆట తీరు కూడా ఆకాశమే హద్దుగా ఆయన ఆట తీరు కనబడింది. మంచి షాట్స్, 5 భారీ సిక్సర్లు కొట్టాడు, 5 4లు కొట్టారు. సో మెరుపు ఇన్నింగ్స్ ఆడి సో ఈ మొత్తం రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించి నిర్ణీత 20 ఓవర్లలో 210కి 6 వికెట్లు కోల్పోయి ఈ నిర్ణీత స్కోర్ చేసింది. దాని తర్వాత ధ్రువల్ తర్వాత రియాన్ పరాగ్ కూడా మరి 8 పరుగులు చేశారు. దాని తర్వాత హిట్ మ్యార్ కూడా మరి తనదైన ఆట తీరు కేవలం 8 బాళ్లలోనే 18 పరుగులు చేసి మరి శుభారంభం ఇచ్చాడు. ఆయన కూడా అంటే లో ఆర్డర్ లో కూడా పెద్ద ఎత్తున డెత్ కు సంబంధించినటువంటి బ్యాటింగ్ లో కూడా కొంత మంచి ప్రదర్శన కనబెట్టారు. హిట్ మ్యార్ మరి 18 పరుగులు చేయడంతో మొత్తం దాదాపు 210 పరుగులకు గాను మరి 20 ఓవర్లు కంప్లీట్ చేసుకున్నారు. సో బౌలింగ్ లో కూడా ముఖ్యంగా ఇక్కడ బౌలింగ్ చూస్తే కనుక రబాడా వేసినటువంటి బౌలింగ్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పెద్దగా మరి ఇది చేయలేకపోయారు, కట్టడి చేయలేకపోయారు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సిరాజ్ 4 ఓవర్లు వేశారు, 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ అంటే ఓవర్ కి 12 పరుగులు ఇచ్చిన ఎకానమీ ఖచ్చితంగా కనబడతా ఉంది. ఇది ఒక మరి T20లో ఇంత ఎకానమీ ఇస్తే మరి భారీ రన్నులు వచ్చే అవకాశం ఉంటది. సో ఇక్కడ కూడా మరి ఆయన 48 పరుగులు ఇచ్చిన పరిస్థితి ఉంది 4 ఓవర్లలో. సో అలాగే రబాడా 4 ఓవర్లు వేశారు, 42 స్కోర్ ఇచ్చాడు, 2 వికెట్లు తీశారు. ఆయన ఎకానమీ కూడా మరి 10.5 అంటే 11 పరుగులు ఇచ్చిన. అలాగే అశోక్ శర్మ 4 ఓవర్లు వేశారు, 37 పరుగులు ఇచ్చాడు, 1 వికెట్ తీసుకున్నాడు. సో ఈయనది కొంత అంటే ఓవర్ కి 9 ఎకానమీ ఉన్నది. సో దాని తర్వాత ప్రసిద్ధి కృష్ణ కూడా 43 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసిన పరిస్థితి ఉంది. రషీద్ ఖాన్ అంటే ఆశించిన స్థాయిలో రషీద్ ఖాన్ అంటే కొంత మరి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోలేకపోయారు అనేది ఖచ్చితంగా ఇక్కడ కనబడతా ఉంది. ఒకే వికెట్ తీయగలిగాడు 4 ఓవర్లు వేసి కూడా. సో అందుకే 210 స్కోర్ వెళ్ళింది. ఇప్పుడు ఈ విన్నింగ్ పర్సెంటేజ్ కనుక చూస్తే దాదాపు రాజస్థాన్ రాయల్స్ కే ఎక్కువ 65% విన్నింగ్ పర్సెంటేజ్ చూపిస్తా ఉంది. అంటే కొంత బౌలర్లు అంటే కరెక్ట్ గా మరి యూటిలైజ్ చేయలేకపోయారు, ఒక ప్రణాళిక ప్రకారం రాలేకపోయారు. ఆ జైస్వాల్ ని గాని వైభవ్ సూర్యవంశిని గాని ధ్రువ్ జ్యురెల్ గాని ఒక ప్లానింగ్ తో అవుట్ చేయలేకపోయారు. అందుకే ఇంత పెద్ద స్కోర్ వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు. మరి చూడాలి.
అయితే సత్య, గుజరాత్లో మనం గుజరాత్ టీంలో ఇటు బట్లర్ ఇలా ఆడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ రాజస్థాన్ కంటున్నారు. మరి వీళ్ళ ఆట తీరు ఎలా ఉండబోతోంది అనుకోవాలి మనం? డెఫినెట్ గా ఆ టీమ్ లో కూడా మరి గుజరాత్ లో కూడా కీలక ప్లేయర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్లేయింగ్ లో మొత్తం కూడా సాయి సుదర్శన్, జోస్ బట్లర్ పైన హోప్స్ ఎక్కువ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సాయి సుదర్శన్ ఆడితే గనక, సాయి సుదర్శన్ ఆట తీరు గనక మంచిగా ఉంటే, అట్లే జోస్ బట్లర్ కావచ్చు, రాహుల్ తివాటియా కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి సమిష్టిగా ఆడితే గనక ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఇప్పుడు ఆడినటువంటి మ్యాచ్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే ఓపెనర్లు దాదాపు 70 పరుగుల పైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. సేమ్ అట్లనే దాని తర్వాత బ్రూస్ జురెల్ మరి ఆయన ఆడినటువంటి ఇన్నింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి బ్యాక్ టు బ్యాక్ ముగ్గురు వరుసగా ఓపెనర్లు, అలాగే వన్ డౌన్ లో వచ్చినటువంటి బ్రూస్ జురెల్ ఆడినటువంటి తీరు కనుక చూస్తే మరి అంత స్కోర్ వచ్చింది. సో అదే విధంగా ఆడితే గనక సో వీళ్ళు కూడా సాయి సుదర్శన్ గానీ, జాస్ బట్లర్ గానీ, గ్లెన్ ఫిలిప్స్ గానీ, అలాగే రాహుల్ తివాటియా గానీ వీళ్ళందరూ కూడా ఆడగలిగితే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి విన్నింగ్ పర్సెంటేజ్ అయితే మరి రాజస్థాన్ రాయల్స్ కే ఎక్కువ ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. చూడాలి మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే. రైట్ సత్య, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరి అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఇప్పుడైతే గుజరాత్ రంగంలోకి దిగబోతోంది. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్లో కనుక మనం చూస్తే కనుక ఇటు జురేల్ మెరుపు ఇన్నింగ్స్తోనైతే ఇప్పుడు రాజస్థాన్ భారీ స్కోర్కి కూడా తను దోహదపడ్డాడు. అదేవిధంగా రాజస్థాన్ మొదటి శుభారంభం అయితే ఇవ్వటం జరిగింది. ఓపెనర్లు కూడా 210 స్కోర్ అయితే చేయటం జరిగింది. గుజరాత్ విజయలక్ష్మి ఇప్పుడు 211. అయితే గుజరాత్ కన్నా కానీ రాజస్థాన్కి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. కాకపోతే చివరి బంతి వరకు కూడా ఎవరిది విజయం అనేది కూడా చెప్పలేం. కాబట్టి ఈ మ్యాచ్ మీద అయితే చివరి వరకు కూడా ఉత్కంఠ కొనసాగుతుంది.